ఎప్పుడైతే మన వాడిని అరెస్ట్ చేశారో అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇతనైతే చెప్పాడు, నాకు కువైట్కి సంబంధించినటువంటి అమ్మా కూతుర్లు వచ్చేసి ఈ విధంగా నన్ను బలవంత పెట్టారు, అదే విధంగా ప్రలోభానికి గురి చేశారు కాబట్టి నేను దొంగతనం చేశానని చెప్పేసి తప్పైతే ఒప్పుకున్నాడు. మేము ముగ్గురం పోయేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక బంగారు దుకాణంలో ప్రతిరోజు కూడా మేము పోయేసి అమ్ముతూ వస్తూ ఉన్నామని చెప్పడంతో ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ బంగారు షాపు అతన్ని అదేవిధంగా వీళ్ళు నలుగురిని పట్టుకొని ఇప్పుడు ఏకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించారు. అమ్మకైతే 5 సంవత్సరాలు అలాగే ఉంచేశారు. వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వచ్చేసి 5,000 దినార్లు పూచీ కింద వాళ్ళ దగ్గర డబ్బు ఉంచుకొని ఆ అమ్మాయికి బెయిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ అమ్మాయికి ఎట్లాగో 5,000 దినార్లు ఇచ్చి బయటకు తీసుకుని వచ్చారు. మహా అయితే ఇంకొక 10,000 దినార్లు కట్టేసి ఆవిడ గారిని కూడా బయటికి తీసుకొస్తారు. అయితే ఈ స్కామ్ ఎంత చేశారో తెలుసా, 8 లక్షల దినార్లు విలువ చేసేటటువంటి బంగారును నొక్కేశారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు మనవాడి పరిస్థితి ఏంది? ఇంకేమీ లేదు, 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి రావాల్సిందే. మీకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ కలిగినప్పుడు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి